మంత్రి నారా లోకేష్ ఈవేళ విశాఖలో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు మధురవాడలో ఐటీ సెజ్లో ఎస్ఐఎఫ్ఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రామ్నగర్ ఎన్టీఆర్ భవన్కు చేరుకుంటారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఇండియా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్కు మంత్రి హాజరవుతారు. మంత్రి నారా లోకేష్ ఈవేళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మధురవాడలో ఐటీ సెజ్లో ఎస్ఐఎఫ్ఐ డేటా సెంటర్ను శంకుస్థాపన చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈరోజు మంత్రి లోకేష్ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖను తీర్చిదిద్దాలన్న ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విశాఖలో ఒక ఐటీ రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నం ఏదైతే సాగర్ తీరం రుషికొండ సమీపంలో ఉన్నటువంటి ఐటీ సెట్ హిల్ నెంబర్ 3లో సిటీ డేటా సెంటర్ ను మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిటీ ఏఐ డేటా సెంటర్ తో పాటు అలాగే ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. దాదాపు 1500 కోట్ల పెట్టుబడితోటి 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పేటువంటి లక్ష్యంతో ఈ సిటీ డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఏదైతే సిటీ ఇన్ఫినిటీ స్పేస్ లిమిటెడ్ 50 మెగావాట్ ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ ను అలాగే ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడాను ఇది ఎంతో ఉపకరిస్తుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఈ రకంగా అడుగులు వేస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. అయితే ఏదైతే 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఒక్క విశాఖలోనే దాదాపుగా 5 లక్షల ఉద్యోగాల కల్పనకు గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రకంగానే ముందుకు వెళ్తే ఇప్పటికే ఏదైతే ఈ సిటీ డేటా సెంటర్ ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక నిర్దేశంతో ప్రభుత్వం ఈ సిటీ డేటా సెంటర్ కు ఆమోదం కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఎంఓయూ కూడా కుదిరింది. ఈ రోజు ఉదయం ఏదైతే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకునేటువంటి మంత్రి నారా లోకేష్ ఉదయం 9:30 కంటే మరొక పావు గంట 20 నిమిషాల ప్రాంతంలో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి 9:50కి ఏదైతే ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3 ఉందో సాగర్ తీరం రుచికొండ సమీపంలో హిల్ నెంబర్ 3కి చేరుకుని అక్కడ సిటీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి 12 గంటలకు విశాఖ కలెక్టరేట్కి వెళ్లి దాదాపు 1 గంట పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఒక సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని ఏవైతే కర్మాగారాలు కావచ్చు, మరోవైపు ఐటీ సెంటర్ కావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోవైపు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా నవంబర్ లో ఉంటుందని చెప్పి ఇప్పటికే మనకు తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కావచ్చు, దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవసరమైన సకల సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో అధికారులతోటి గంట పాటు సమీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇంకా దానికి సంబంధించి అయితే మాత్రం అధికారికమైన ప్రకటన అయితే మాత్రం ఏం వెలువడలేదు. అనంతరం 2 గంటలకు ఎన్టీఆర్ భవన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందో అక్కడికి చేరుకొని కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశాఖలో జరుగుతున్నటువంటి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్నటువంటి మహిళా వన్డే ప్రపంచ కప్ ఈ టోర్నమెంట్ కు సంబంధించి ఏదైతే కంగారులు ఉన్నారో ఆస్ట్రేలియా భారతదేశం జరిగేటువంటి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడికి కూడా చేరుకుని మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర అధికారులందరూ కూడాను ఆ మ్యాచ్ ను వీక్షించే అవకాశం ఉంటుంది. రాత్రి 11:30 ప్రాంతంలో తిరిగి వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకుంటే అక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. జ్యోతి, మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన చూసుకున్నట్లయితే విశాఖలో పూర్తి స్థాయిలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగానే ఇలా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.
గిన్నీస్ రికార్డును మరోసారి బద్దలు కొట్టేందుకు